సో, మీరు ఈ 2 సినిమాల తర్వాత చాలా కథలు వినుంటారు. పర్టిక్యులర్‌గా ఈ కథ ఒప్పుకుంటానికి, ఈ సినిమా చేయటానికి 'నిహారిక కొణిదెల' గారు రీజనా? ఈ ప్రొడక్షన్‌లో చేయటం రీజనా? లేకపోతే కథ మీకు నచ్చి, ఈ కథ ఒప్పుకుంటానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అన్ని కథలు విని పర్టిక్యులర్‌గా ఈ కథతోని చూజ్ చేసుకుంటాం రీజన్ ఏంటండి? సార్ నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చినప్పటికి ఇంకా నిహారిక గారు అసలు ఆవిడకి కథ ఉంది తెలియదు సార్. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ షూట్ జరిగేటప్పుడే నాకు మానస గారు కథ చెప్పారు సార్. సో నాకు లైన్ నచ్చిన వెంటనే ఫస్ట్ నేను వేరే కథలు వినడం ఆపేశాను సార్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ మీద వెళ్ళిపోవాలి సార్ ఫస్ట్. నాకు చాలా కథలు విన్న తర్వాత ఈ కథ వినగానే వెంటనే ఎక్సైట్మెంట్ వచ్చి జంప్ చేశాను కదా సార్. ఇమీడియట్లీ మళ్ళీ వేరే కథలు వింటే నా జడ్జ్మెంట్ అటు ఇటు అవుద్దేమో అని చెప్పి ఐ స్టక్ టు వాట్ ఐ ఫెల్ట్. ఫస్ట్ ఫీలింగ్ ఏదో వస్తే అదే కరెక్ట్ సార్ ఇప్పుడన్నా. ఇమీడియట్లీ ఐ జంప్డ్ ఆన్ దాట్ అండ్ ఆవిడ ఫుల్ లెంత్ నరేషన్ ప్రిపేర్ చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు. అప్పటికి నాకు తెలియదు ఆవిడ ఎవరికి చెప్పాలనుకుంటున్నా నాకు ఏం తెలియదు. అండ్ దెన్ నిహారిక గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయింది సార్ ప్రాజెక్ట్. బికాజ్ నిహారిక గారు హ్యాస్ జస్ట్ డన్ హర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ అప్పుడే ఇంకా 2-3 ప్రాజెక్ట్ ఎట్ టైం టేక్ ఆఫ్ చేయట్లేదు ఆవిడ. సో 1 by 1 కాబట్టి ఐ న్యూ ఆవిడ దగ్గర చేస్తే ఆవిడ 100% ఎఫర్ట్ ఇంపార్టెన్స్ ఈ సినిమాకి పెట్టేస్తారు ఫస్ట్. ఎందుకంటే షీ వాంట్స్ టు డూ 1 by 1. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ వల్ల అంటే దే వాజ్ నో ఇలా మానస గారు ఇలా నిహారిక గారితో చేద్దామా అని ఆ క్వశ్చన్ ఏం లేదు సార్. నిహారిక గారు చెప్పాను ఆవిడ నచ్చిందంటే ఓకే ఎప్పుడు స్టార్ట్ అంతే, డైరెక్ట్ ఆ కాన్వర్సేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. బికాజ్ ఐ నో హౌ షీల్ క్యారీ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ నా మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ప్రమోషన్స్కి, ఎందుకంటే ఆవిడ కూడా మాతో తిరుగుతున్నారు కాబట్టి. సో లేదు సార్, నా కథ విన్న వెంటనే నచ్చింది. ఆవిడ నిహారిక గారు అనగానే ఫస్ట్ ఆవిడ జంప్ చేశారు, నేను ఈవిడ చేపట్టుకుని నేను కూడా జంప్ చేశాను. 9 సారిక. హాయ్. ప్రమోషనల్ కంటెంట్స్ అంతా చూస్తున్నాం, చాలా బాగున్నాయి. అయితే మీరు చేసినటువంటి ఆయ్ కావచ్చు, విష్ణు విన్యాసన్ కావచ్చు, ఆ ప్రమోషన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే దీని ప్రమోషన్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. సో మీరు పర్టికులర్గా ఈ టీమ్ తోటి క్యారీ ఫార్వర్డ్ అవ్వడము అండ్ ఇవన్నీ ఈ అవకాశం రావడం ఎలా ఫీల్ అవుతున్నారు షేర్ చేసుకోండి. Working with them has always felt like coming back home, I would say, because I started na journey start ayidi Niharika ma'am toti. So Pink Elephant is my హోమ్ బ్యానర్. home banner. Yeah, yes, it is. And Manasakka to idi na second project. So of course she is also like a guiding force in my life. So of course it's like very fun and the promotions have been really good. The journey that we have come along for this 1 year now, it has been good and వర్కింగ్ వైజ్ కానీ యాక్టర్స్తో కలిసి పనిచేయడం కానీ ఇట్ వాజ్ రియలీ ఫ్యాసినేటింగ్ జర్నీ టిల్ నౌ. ఐ హోప్ ఆఫ్టర్ రిలీజ్ ఆల్సో ఇట్స్ ద సేమ్. అంటే ఈ ప్రమోషన్స్లో ఇద్దరు స్పెషల్ పర్సన్స్ని మీట్ అవడం జరగడం మొత్తం ఎంటైర్ టీమ్కి చాలా స్పెషల్గా ఉంది. ప్లీజ్ ఏడుసుద్ది ప్లీజ్. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే అఫ్ కోర్స్ హీ ఈజ్ అ లెజెండ్, హూ డజంట్ వాంట్ టు మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్ కదా. సో అఫ్ కోర్స్ దట్ వాజ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ been in his presence at some point in my life. But Ram Charan garu aithe like since I time nunchi ఎన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చాను, ఎవరైనా అడిగితే ఎవరితో మీకు పని చేయాలని ఉంది, లైక్ హూ డూ యూ వాంట్ టు వర్క్ విత్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్, ఇదే చెప్పాను ఇప్పటి వరకు. సో ఇట్ వాజ్ లైక్ I was awestruck looking at him and I literally cried even after we went off, after he left the place and we went for dinner, for lunch somewhere, all of us, and I was still crying. I was like, I can't believe it, I met She him. She told Ram Charan also. Last a photo తీసుకుంటే ఏదో చెప్పలేదు, I want to work with you అని చెప్పొచ్చు. కాదు, ఇప్పుడు మీరు రామ్ చరణ్ అన్న రకస అన్నదే వినిపిస్తుంది. అలా ఉన్నాయి మీ ప్రమోషన్స్, టూ గుడ్. నిహారిక గారు, కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్నది చూసాం, ఎన్ని మంచి అవార్డ్స్ వచ్చినాయో చూసాం. అయితే కమిటీ కుర్రాళ్ళలో కూడా మీరు మధ్యలో వచ్చి అలా కనిపించి ఒక సాంగ్లో పర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇందులో కూడా స్నేక్ డాన్స్లో కనిపించడం జరిగింది. అంటే ఇట్స్ ఏ కాన్షియస్ డిసిజన్ అండి, అలా ఒకసారి నేను ఇలా కనిపిస్తే అంటే సక్సెస్ స్ట్రైక్గా కూడా సెంటిమెంట్గా అట్లేం లేదు. కమిటీ టైంలో ఆ సాంగ్లో వంశీ గారు ఉంటారు, నేను కూడా మా డైరెక్టర్ ఉంటారు, నేను ఉంటాను. ఇట్ వాజ్ జేడి మాస్టర్ అండ్ వంశీ గారు వీళ్ళు. ఎందుకంటే ఆ సాంగ్లో కూడా స్క్రిప్ట్ ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ అ డాన్స్ సాంగ్. కమిటీలో సాంగ్ ఇస్ లైక్ ఇది. ఆ టైంకి ఆ సాంగ్ ఉండే కాంటెంట్కి లేదు మనం చేయాలి, ఈ బిట్ మీరు చేయండి, ఈ బిట్ నేను చేస్తాను కాన్షియస్గా మనం డిస్కస్ చేసుకొని చేసింది. ఈ సాంగ్ నాకు యాక్చువల్గా గుర్తులేదు, నేను అడిగానా, భాను మాస్టర్ అడిగారా, ఎవరు చేశారు బాబు గుర్తుందా నీకు? లేదు, అది చాలా ఆర్గానిక్గా అయిపోయింది సాంగ్. బట్ ఎనీవేస్ వీ లవ్డ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సంగీత్ గారు ఇక్కడ సార్
సార్ డాష్ బాగుంది సార్, కొత్తగా ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే రివర్స్లో ఉంటాయి స్ట్రెంత్ వైజ్, ఇప్పుడు నలుగురు స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ కనిపిస్తున్నారు మంజుషా గారితో కూడా కలిపి. సో అంటే ఒక ప్రొడ్యూసర్ హీరోయిన్ అవటం, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు ఉమెన్గా ఉండటం అనేది రేరెస్ట్ కాంబినేషన్, చాలా తక్కువ దొరుకుతుంటుంది మాకు కూడా చూడటానికి. వాజ్ ఇట్ ఎనీ డిఫరెన్స్ ఉందా మీకు? He was really pampered on the set. That is for sure. అదొక నిజం సార్. లేదు సార్, ఏమో సార్, నో డిఫరెన్స్ సార్. నాకైతే సేమ్ సార్. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉన్నా, నాకు డౌట్లు ఉన్నా, నేను యాజ్ అ హీరోగానే అడిగే వాళ్ళని, వాళ్ళు వాళ్ళ డిజిగ్నేషన్గానే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు. లైక్ షీజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కానీ సార్. నో సార్, మేబీ ఇఫ్ ఎనీథింగ్ ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్ సార్. కంఫర్ట్స్ పాజిటివ్ 100% మోర్ కంఫర్టబుల్ సార్. బికాజ్ ఫస్ట్లీ నాకు వీళ్ళిద్దరు చాలా ఎక్కువ కాలం నుంచి పరిచయం కాబట్టి నాకు ఇంకా కంఫర్ట్ ఎక్కువ సార్. వాళ్ళ దగ్గర నేను చాలా ఫ్రీగా నా ఒపీనియన్ చెప్పగలను. జరిగే ప్రాసెస్ మీద కానీ, లేదా ఒక చిన్న పాయింట్, ఒక చిన్న డైలాగ్, ఒక చిన్న పంచ్, ఐ కెన్ బీ మోర్ ఓపెన్ విత్ దెమ్ బికాజ్ ఐ నో దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ 2021లో మేము వర్క్ చేసినప్పుడు అప్పటికి షీ వాజ్ ఆల్సో జస్ట్ స్టార్టింగ్ అవుట్, యూనో. ఆవిడ ఫస్ట్ వెబ్ సిరీస్ ఒక ఓటీటీకి, అప్పటికి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్ట్గా చేయడం. సో షీ వాజ్ ఆల్సో న్యూ. నాకేంటంటే కొత్త వాళ్ళతో పనిచేస్తే వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది సార్. సో ఐ వాజ్ మోర్ పాజిటివ్ అబౌట్ దట్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ దెమ్. నిహారిక గారు కథల సెలక్షన్ విషయంలో కథల సెలక్షన్ విషయంలో ఏ ప్యాటర్న్ పెట్టుకోవట్లేదు. అంటే సో కమిటీ కుర్రాళ్ళు కానీ, రాకాస కానీ, ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఎక్స్పెరిమెంటల్ వైపుగానే ఎక్కువ వెళ్తుంటారు మీరు. రాకాస విషయానికి వచ్చేసరికి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ లెంత్లో కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ జోన్లోకి రావడానికి కారణం? నాకు తెలిసిన సినిమాలు, నేను చిన్నప్పటి నుంచి చూసినవి డిఫరెంట్గానే ఉండాలి సార్ సినిమాలు అంటే. మనం ఒకటి హిట్ అయింది కదా అని చెప్పి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ కొత్తగా వచ్చిన వాటిని మనం ఎక్స్పెరిమెంట్ అంటున్నాం తప్ప, నేను మా పెద్దనాన్న సినిమాలు చిన్నప్పటి నుంచి చూసింది, రౌడీ అల్లుడు వస్తుంది, ఒకసారి శ్రీ మంజునాథ వస్తుంది, ఒకసారి ముఠా మేస్త్రి వస్తుంది, టాగోర్ వస్తుంది. సో మూవీస్ హ్యావ్ టు బీ అ వెరైటీ ఆఫ్ జానరస్. మనం ఒకటి హిట్ అయింది కాబట్టి అలాగే చేద్దాం అని అన్నీ సేమ్ వస్తున్నాయి కాబట్టి మేము తీసేవి మీకు కొత్తగా కనిపిస్తున్నాయి. కానీ నాకు సినిమాలు అంటే డిఫరెంట్ జానరస్, బట్ ద మెయిన్ ఏం చేయాలి అంటే ఎంటర్టైన్ చేయాలి జనాల్ని. ఆ 2 hours మనం ఆడియన్స్ని హుక్ చేసి పెట్టాలి. దట్స్ మై మెయిన్ మోటివ్. దట్ ఈస్ వై దిస్ జానర్ ఆల్సో. నేను ఇది చేసేటప్పుడు మనం ఫ్యాంటసీ చేయాలి, లేకపోతే విఎఫ్ఎక్స్ ఉన్నది చేయాలి అనేది నా మోటివ్ కాదు. మాన్స గారు నరేట్ చేసిన తర్వాత, కమిటీ కుర్రోళ్ళు అయిపోయిన తర్వాత, నరేషన్ లేకపోతే వంశీ గారితో మాట్లాడిన తర్వాత నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఏంటి డిఫరెంట్ జానరస్ డెఫినెట్లీ, అది అందులో చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది సినిమా, బట్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో. కామెడీ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇప్పటి వరకు మేము చెప్పనివి రాకాసాలో, బై ది ఎండ్ ఆఫ్ ఇట్ రాకాస ఆల్సో ఎంటర్టైనింగ్. నా మెయిన్ కామన్ ఎలిమెంట్ ఇన్ బ్రాకెట్స్ ఉండేది ఎంటర్టైన్మెంట్ సార్. నిహారిక గారు ఇక్కడ అండి, ఇక్కడ మేడం. ఎస్, ఏదో ఫినిష్. యా, అయితే మీరు ఇంకా యాక్టింగ్కి గుడ్ బై చెప్పేసి ఓన్లీ ప్రొడ్యూసర్గానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? అండ్ చాలా మంది నవ్వేంటి సార్, ఎందుకు? లేదు, చేస్తాను, 100% యాక్టింగ్ చేస్తారు మేడం. అయితే సరే, ఫ్యాన్స్ హీరోయిన్గా చేయాలంట. ఎందుకు? ఆయన కోరిక అంటున్నానండి. థ్యాంక్ యూ సార్. నిహారిక ఫ్రంట్ సీట్లోకి రండి ఫస్ట్. మేడం అయితే ఇంకోటి అంటే మీరు చేసిన ఇదివరకు సినిమాలు చూస్తే మలయాళంలో కనుక మీరు ఉంటే కనుక అప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయేవారేమో అనిపిస్తుంది. అంటే నాతో చాలామంది చెప్పారు కూడా. సో ఎప్పుడైనా మీకు అనిపించిందా మేడం, మీరు చేసే సినిమాలు మలయాళంలో చేసి ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేవి? రీసెంట్గా బన్నీవాస్ గారు కూడా అన్నారు, తెలుగులో కంటే కూడా మలయాళంలో సినిమాలు చేస్తే నిర్మాతకి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పి. సో దాని గురించి మీకు? నేను తెలుగు సినిమాలు చేస్తాను సార్. తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. ప్రయారిటీ నిహారి గారు. ఎస్ సార్. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి యదువంశీ తోటి మళ్ళీ నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు.
అలాగే మానస్ శర్మతో కూడా నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? మానస గారితో డెఫినెట్లీ సార్. నేను ఒకసారి ఈ ఇంటర్వ్యూలో చెప్పలేదా, నేను నాలాంటి నెపోటిజం నేను చేస్తాను సార్. పింక్ ఎలిఫెంట్లో నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళతోటి, నేను పని చేసిన వాళ్ళతోటి మళ్ళీ చేస్తా డెఫినెట్లీ. నిహారిక గారు. దివ్య గారు, హాయ్ అండి. దివ్య గారు ఏమండి, ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడం వెనక స్టోరీ మెరిట్స్తో పాటు ఇందాక మన కుమార్ అన్నట్టు ఈ మహిళా పక్షపాతం ఏమైనా మీరు ప్రదర్శించారా? నాట్ ఎట్ ఆల్ అండి. సి అది ఇట్ వాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ కోర్స్. కానీ డెసిజన్ మేకింగ్లో జెండర్ అండ్ ఆల్ డజన్ ప్లే అ రోల్ అండి. 100% కథ. అండ్ ఇందాక సంగీత్ చెప్తున్నట్టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, సారీ సంగీత్ గారు, రమేష్ గారు చెప్తున్నట్టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహా ఉంది, రమేష్ గారు ఉన్నారు, కమిటీ కుర్రోళ్ళు మీరు చూశారు ఎలా తీసుకెళ్లారో వాళ్ళు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండింది. బికాజ్ మంచి స్టోరీస్ ఉన్నా కూడా అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే ఛానల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ నమ్మకం మీదే వెళ్ళాం, కానీ జెండర్ డిన్ ప్లే అ రోల్. మానస గారు, నా పేరు రాజా అండి. ఫస్ట్గా ముందుగా మీకు కంగ్రాట్స్. ఎందుకంటే పెద్దవాళ్ళకి, కామన్ ఆడియన్స్కి సినిమా నచ్చడం వేరు, చిన్నపిల్లలకు కూడా సినిమా మీద ఒక పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. అంటే ఆ ప్రమోషనల్ ఎలిమెంట్స్లో ఆ రాక్షసుని చూపించడం, ఆ ఫుడ్ కనిపించడం, ఇవన్నీ కూడా. అయితే మీరు ఈ సినిమా తీశారు కాబట్టి, మీరు గతంలో ఇంటర్వ్యూలో కూడా కొన్ని మాటలు మాట్లాడినారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు వేటకెళ్ళారు. ఇలాంటి కథతో చాలామంది జీవితాలు మొదలవుతాయి. మన అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళంతా చెప్తారు. ఇలాంటి ఇప్పుడు మీరు తీసిన ఈ ఫ్యాంటసీ కథలు ఈ తరం పిల్లలకి చెప్పే అమ్మమ్మలో, నాయనమ్మలు లేరు. మనకి చాలా స్కూల్లో పెద్ద బాల శిక్ష లేకుండా పోయింది. మన కథలు మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎంసీయూ కథలు మనకు అవసరం లేదు, మన రాముడి కథలు మనకున్నాయి, మన హనుమంతుడి కథలు మనకున్నాయి అని చెప్పేసి. అంటే లిటరేచర్ పరంగా ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో మీరు అవన్నీ దాటుకొని ఒక అమ్మమ్మ కథలు వినేసి వచ్చారు, అమ్మమ్మతో కలిసి సినిమాలు చూశారు, ఇలాంటి ఒక ఫ్యాంటసీ కథని క్రియేట్ చేశారు. సో ఇప్పుడున్న జనరేషన్కి ఆ విజువలైజేషన్ పోతుంది, ఎందుకంటే కథలు వినటం లేదు, కథలు చదవటం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఏమనుకోకండి సార్, వెనకాల కొంచెం సైలెంట్గా ఉందా సార్ ప్లీజ్, ఏమనుకోకండి సార్. అదే అండి, మీరు అన్నట్టు ఆ పాత కథలు అమ్మమ్మల తాతయ్యలు చెప్పే టైము ఉండట్లేదు వీళ్ళకి. ఆబ్వియస్లీ ఆ సోర్సెస్ కూడా ఉండట్లేదు. మనం ఇప్పుడు ఏదో క్యాంప్ వెళ్తున్నప్పుడు, నా చిన్నప్పుడు నేను దారిలో బస్ స్టాండ్లో చందమామ బుక్ కొనుక్కొని చదివేదాన్ని, యూనో. ఇప్పుడు అది లేదు. దే ఆర్ హుక్ టు యూట్యూబ్, యూనో, అవి చూస్తూనే ఉన్నారు. సో ఈ కథ ఏంటంటే మీరు అన్నట్టు ఆన్ పాయింట్ అండి. ఇది ఎంటైర్ చాలా పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళొచ్చు. అండ్ యూనో పిల్లలకి కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదేంటంటే అండి, మనకి అనగనగా ఒకప్పుడు ఇలా ఉండేది అని ఆ అనగనగానే స్టార్ట్ చేయడంలో నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంది. సో ఈ కథ కూడా అలాంటిదేనండి. ఇట్స్ ఎంటైర్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. ఎంసీయూ కథలు వద్దు అని కాదు, అవి కావాలి మనకి చూడడానికి, ఇవి కావాలి. మా మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే, ఒక మంచి మన కల్చర్, మన ఫోక్లో రిలేటెడ్ కథ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న వాళ్ళకి అట్రాక్టివ్గా చెప్పాలి. మనకి ఫార్చునేట్లీ టెక్నాలజీ ఉంది యూజ్ చేసుకొని. సో మా వరకు, మా పరిధిలో ఎంతవరకు చేయగలుగుతామో యూనో ఆ పాత కథల్ని మళ్ళీ తీసుకొచ్చి టెక్నాలజీతో ఇంట్రెస్టింగ్గా చెప్దామని ట్రై చేసాం. దానికి బాగా కామెడీ అవ్వచ్చు, ఎంటర్టైనింగ్ అవ్వచ్చు, ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కాస్టింగ్ అవ్వచ్చు, అంతా యూనో అంతా అరేంజ్ అయింది. సో హోప్ఫుల్లీ ఆల్సో అందరూ అంటున్నట్టు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ థియేటర్స్కి వచ్చి ఒక చందమామ కథని మోడర్న్ టెక్నాలజీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. సంగీత్ గారు ఇక్కడ రాజా అండి. బాగున్నారా? బాగున్నానండి. మనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గారిది వర్షం సినిమాలో ఒక మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం. అది మొత్తం సోషల్ మీడియాని తగలబెట్టేసింది. ఎక్కడ పెట్టినా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. అయ్యో నాకా, నేనేం చేయలేదు సార్, నాన్నగారు చేశారు అది. అంటే మీరు ఆ కామెంట్ చేయడం వల్ల అదా సార్, నేను చేయడం సార్, అది అందరు అంటారు కదా సార్. అది నాకు జస్ట్ మీరు అన్నప్పుడు నాకు సడన్గా నాకు గుర్తొచ్చింది సార్. ఇట్ వాజ్ వాట్ అ మాస్ మూమెంట్ సార్ అది. థ్యాంక్ యూ సార్. మానస గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అంటే మన రూటెడ్ కథ చెప్పలేకపోవడం వల్లనే ఎంసీయూ లాంటి సినిమాలకి ఆదరణ పెరుగుతుంది అనుకుంటారా? అయ్యో అస్సలు లేదండి, నేను అలా ఏం చెప్పలేదండి. నేను ఏమన్నా అంటే ఎంసీయూ లాంటి కథల్ని ఇన్స్పిరేషన్ అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంకా మీరు థార్ తీసుకోండి, ఇవన్నీ దేర్ ఆల్ దేర్ లిటరేచర్, వాళ్ళ పాత కథలు అవి. దేర్ స్టిల్ అలైవ్. మనం కూడా చూస్తున్నాం, మన దేశం వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళందరివి. నేనేమన్నానంటే అలా ఇన్స్పిరేషన్ తీసుకొని మన పాత కథల్ని కూడా చెప్పొచ్చు మళ్ళీ అన్నానండి, అంతే.